హలో సార్, మీ బిల్లింగ్ కింద వెయిట్ చేస్తున్నాను. ర్యాపిడో. ఓకే సార్. ఓకే. హలో సార్, ర్యాపిడో సార్. ఓకే సార్. ఓకే. అన్న ఈ డొక్కు బండి మీద దిగే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చుగా. నువ్వు పైసలు అయితే కొత్త పని కొనుక్కుంటావు మరి. పైసలు అయితే కొట్టు. Got the man with the plan right here. Bringing swag with the man right here. హలో వస్తుంది. ఎదరే ముందో తమరిని వివరములడిగానా ఎదరే ముందో వినమని తరుముకు రాలేనా ఏంటి ఒకసారి వీడియో చూపించు. ఈ సినిమా ఫస్ట్ కంటే ఈసారి చాలా బాగుంది. ఏమైంది అలా ఉన్నావు? రోజు వచ్చి నా లైఫ్ పెట్టుకుంటున్నాను. నాకే అర్థం ఈరోజు చెప్తున్నా రేపు అనేసరి బాగుంటున్నాను. ఆశతో బతుకుతున్నాను. ఏం బాధపడకురా, నీకు కూడా ఒక మంచి రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయి, ఓకేనా? సరేనా మరి ఎలా నేను పంపిస్తా పద. పర్లేదు, బయటలో వెళ్తే లేట్ అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకున్నాను, దాంట్లో వెళ్తాను. హాయ్ అంకుల్, వాకింగ్ వచ్చిరా? లేదు, ఇక్కడికి అమ్మాయిలు వస్తారు కదా, లైన్ చేయడానికి వచ్చాను. ఈ ఏజ్ లో కూడా ఎట్లా ఇస్తా? తప్పేమో చెప్పు. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, మళ్ళీ ఏ వచ్చాక చేయలేం కదా. లైక్ ఫాదర్ లైక్ సార్. ఇక్కడ తీసుకోమనుకుంటున్నాను. తీసుకో, నానేది కావడం మరి. నాకు డబ్బులు కావాలి. నా దగ్గర డబ్బులు లేవు. ఇంకెన్ని రోజులు? ఏంటి? అదే ఎన్ని రోజులు చెప్పారు డబ్బులు లేవని. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకంటే మంచి బండ్ల మీద తిరుగుతున్నాను. నేను మాత్రం ఆ డొక్కు బండి పైన తిరుగుతున్నాను. నేను ఈ ఆస్తి అడుగుతున్నానా? ఒక బండి అడుగుతున్నాను. 3 ఏళ్ళ నుంచి ఒకే మాట చెప్తున్నావు. నాకు బండి కావాలి. నీ ఏజ్ వాళ్ళు మంచిగా చదువుకుని ఎవరు జాబ్ వాళ్ళు చేసుకుని ఎవరు బండి వాళ్ళు కొనుక్కుంటారు. కానీ నువ్వేమో ఇంకా నాన్న నాన్న అంటూ నాకు దోదులు తిరుగుతున్నావు. చెప్తాను, నేను నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను నీకు. అర్థమైంది. ఎప్పుడైతే అమ్మ చచ్చిపోయిందో అప్పటి నుంచి ఒక్కరు కూడా సంతోషంగా లేదు. నా వల్లే ప్రాబ్లం చెప్పు. ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా. అయినా నీకేమైంది? హ్యాపీగా ఉన్నావు? ఆస్తి మొత్తం మాదేరేగా. మా తాత పేరు మీద కొంచెం ఇన్సూరెన్స్ ఉంది, అది కూడా మాదే. అంటే ఇప్పుడు మీ తాత చనిపోతే ఆస్తి మీకు వస్తుందా? అంతే కదరా. ఇప్పుడు మా తాత చచ్చిపోయింది. మా తాత ఆస్తి మా నాన్నకు వచ్చింది, మా నాన్న ఆస్తి నాకు. మీ ఇంట్లో అయినా అంతేరా. ఇప్పుడు మీ తాత చచ్చిపోయాడు, మీ తాత ఆస్తి మీ నాన్నకు వచ్చింది. మీ నాన్న చచ్చిపోతే ఆస్తి మొత్తం నీకే కదరా. సరేరా, మళ్ళీ పోతా. మా తాత చచ్చిపోయాడు, మా తాత చచ్చిపోయాడు. మా తాత ఆస్తి మా నాన్నకు. పర్లేదు, బయటలో వెళ్తే లేట్ అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకున్నాను, దాంట్లో నా డొక్కు బండి మీద దిగే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చుగా. ఇప్పుడు మీ తాత చచ్చిపోయాడు, మీ
తాత ఆస్తి మీ నాన్నకు వచ్చింది. మీ నాన్న ఆస్తి ఆస్తి మొత్తం నీకే కదరా. మీ నాన్న ఆస్తి ఆస్తి మొత్తం నీకే కదరా. మీ నాన్న ఆస్తి ఆస్తి మొత్తం నీకే కదరా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు, అమ్మ చనిపోయాక నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. అమ్మ ఉన్నప్పుడు ఇక్కడ డైలీ వచ్చేవాళ్ళం. నాకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. అవునా, సరే. నీపై నాకేం కోపం లేదురా. మీ అమ్మ నాకు ఇప్పుడు ఒక మాట చెప్పేది, సాగర్ గాడు ఏం చేసినా వాడి కష్టంతో చేయాలి, అప్పుడే వాడికి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. రేపు మేము ఉన్నా లేకున్నా సరే నేను చేసుకుంటా అని ధైర్యం మనం ఇవ్వాలి అని చెప్పింది. అందుకే నువ్వేం అడిగినా లేవనే చెప్తాను. Got the man with the plan right here. Bringing swag with the man right here. హలో, రే మామా, చెప్పరా. కంగ్రాచులేషన్స్ రా. మీ నాన్న నీకోసం బైక్ కొన్నాడు రా, ఇల్లమ్మేసి. మీ నాన్న చాలా మంచివాడు. ఇలాంటి నాన్న నీకు వద్దాలి. చాలా ఇష్టం. ఇప్పటికీ మీ నాన్న నీకు వద్దాలి. ఓ